అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం సోలుబొంగు గ్రామంలో 16 గిరిజన కుటుంబాలు బోటు మీదనే పిల్లలకు స్కూల్కి పంపించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గ్రామానికి రోడ్డు, అంగన్వాడీ, స్కూల్ లేక విద్యార్థులు 2-3 కిలోమీటర్లు బోటులో ప్రయాణించి తామరబ్బ స్కూల్కు వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఈ ప్రయాణం ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం గుండెలు బరువుగా పంపిస్తున్నారు. గ్రామానికి రహదారి, స్కూల్, అంగన్వాడీ ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు, గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఐటీడీఏ అధికారులు గ్రామాన్ని వెంటనే సందర్శించాలి. ఊర్లో కావాలి, మా పిల్లలు కూడా బాగుండాలంటే మా ఊర్లో పాఠశాల కావాలని అడుగుతున్నాం. ఈరోజు పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈరోజు మేము సొల్బం గ్రామం నుంచి గత 20-30 సంవత్సరాల కాడి నుంచి ఇక్కడే జీవిస్తున్నాం. కానీ ఈరోజు అయితే మాకు పిల్లలకి పాఠశాల లేదు, అలాగే రోడ్డు సౌకర్యం లేదు. అలాగే రోజు తామరబ్బ స్కూల్కి మా పిల్లల్ని తీసుకెళ్లాలంటే రోజు పడవ ప్రయాణం పెట్టి తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా అలాగే 3 కిలోమీటర్ల దూరాన్ని తామరబ్బ స్కూల్కి మా పిల్లలకి తీసుకెళ్లి మళ్ళీ రోజు సాయంత్రం 5 గంటలకు మా పిల్లలకి మేము తీసుకుని వస్తున్నాం. కాబట్టి అధికారం మా పంచాయతీ అధికారులు కానీ, మా మండలం అధికారులు కానీ ఈ రోజుకొచ్చి సొల్బం గ్రామం పిల్లలు ఎటువంటి రకంగా జీవిస్తున్నారని కూడా ఏ అధికారి కూడా వచ్చి ఈరోజు మా గురించి తెలియపరలేదు, తెలుసుకోలేదు కూడా. కాబట్టి మాకు వెంటనే రోడ్డు సౌకర్యం, మా పిల్లలకి పాఠశాల కల్పిస్తారని మేము ఈరోజు కోరుకుంటున్నాం.